హాయ్ డిఎస్సి ఆస్పిరెంట్స్, హెచ్జిటిలోని థర్డ్ క్లాస్ మ్యాథ్స్. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫస్ట్ లెసన్ ఆకారాలు, ఆకృతులు. వృత్తం, చతురస్రం, దీర్ఘచతురస్రం, త్రిభుజం. పుల్లల సంఖ్య ఇచ్చి చతురస్రం, దీర్ఘచతురస్రం, త్రిభుజం చేయొచ్చు అని క్వశ్చన్ వస్తే, అదే పుల్లల సంఖ్య వర్గాలు లేదా క్యూబ్స్ అయితే చతురస్రం గీయవచ్చు. ఎగ్జాంపుల్ 4, 9, 16. అయితే దీర్ఘచతురస్రం చేయాలంటే వాటి సంఖ్య సంయుక్త సంఖ్యలు అయితే 16, 12, 15. మరి త్రిభుజం ఇచ్చిన పుల్లల సంఖ్యను ఎగ్జాంపుల్ 3 అనుకుంటే వాటిని డబుల్ చేసి వరుస సంఖ్యలతో గుణిస్తే వస్తే ఆ పుల్లల సంఖ్య త్రిభుజం అవుతుంది. ఎగ్జాంపుల్ 3, దాన్ని డబుల్ చేయాలి, 6 అవుతుంది. అవి వరుస సంఖ్యలతో గుణిస్తే 6 వస్తే అది త్రిభుజం గీయచ్చు. 2 × 3 6 అవుతుంది కాబట్టి త్రిభుజం గీయచ్చు. అదే 15, దాన్ని డబుల్ చేయాలి, 30. అది వరుస సంఖ్యలతో గుణిస్తే 30 వస్తే ఆ 15 అది త్రిభుజం గీయచ్చు పుల్లల తోటి. 5 × 6 30 కాబట్టి 15 త్రిభుజం గీయచ్చు. సంఖ్యలు 6, 8, 9లచే ఏర్పడే రెండు సంఖ్యలను రాయండి. రెండు అంకెల సంఖ్యలను 5ని రాయండి. 68 ఫస్ట్ 6తో తీసుకొని మిగతా సంఖ్యలను 68 ఫస్ట్ 6, 68, 69, 6 అయిపోయింది. తర్వాత 89, 86, 8 అయిపోయింది. 96, 98 ఇలా రాస్తాం. రెండు అంకెల సంఖ్యను తీసుకొని 5ని అంటే ఎన్నైనా రాసుకోవచ్చు. ఇందులో పెద్దది అయితే 98, చిన్నది 68. ఆరోహణ అంటే చిన్న నుండి పెద్ద, అవరోహణ పెద్ద నుండి చిన్న. ఇది ఇందులో ట్రిక్ ఏంటంటే ఆరోహణ అంటే 4 letters, అవరోహణ అంటే 1, 2, 3, 4, 5 letters. ఈ 4 letters 5 letters అంటే ఆరోహణ అంటే 4 letters అంటే ఇది చిన్న సంఖ్య కదా. ఇది 4, ఇది 5 అంటే ఇది చిన్నది, ఇది పెద్దది. చిన్న నుండి పెద్ద. ఈ 5 అనేది అక్షరాలు అనేది 5 వస్తుంది కాబట్టి పెద్ద నుంచి చిన్న. ఇది ఒక ట్రిక్ మాత్రమే. నెక్స్ట్ చూద్దాం. ఏదైనా ఒక సంఖ్య ఇచ్చి దగ్గర సంఖ్యను రాయండి, లేదా దాదాపు లేదా అంచనా. ఒక సంఖ్యను 10ల స్థానంలోకి రాయండి. ఇట్లా ఏది ఇచ్చినా, ఇప్పుడు సపోజ్ 10కి దగ్గర ఉన్నాయి, 10, 15, 20 మధ్యలో 10కి దగ్గర ఉన్నాయంటే 11, 12, 13, 14. 20కి దగ్గర ఉన్నాయంటే 16, 17, 18, 19. అదే 15 దేనికి దగ్గర వస్తుందని అంటే 20కి దగ్గర వస్తుంది. అంటే 10ల స్థానంలోకి రాస్తాం అన్నమాట. విస్తరణ రూపం 35 అంటే విడిగా రాయాలన్నట్టు. 30 + 5 ఇలా రాయొచ్చు. ఇది 5 అనేది 1ల స్థానం కాబట్టి 5 × 1. 3 అనేది 10ల స్థానం కాబట్టి 3 × 10 ఇట్లా రాస్తాం. 100లో ఎన్ని 10లు ఉంటాయి అంటే 100/10 వేసుకుంటాం. ఇది 0, 0 క్యాన్సిల్ అయితే 10లు ఉంటాయి అన్నమాట. రెండు అంకెలతో ఏర్పడే సంఖ్య పెద్ద సంఖ్య 99. 3 అంకెలతో ఏర్పడు మొదటి సంఖ్య మరియు చిన్న సంఖ్య 100. 125లో 1ల స్థానం ఏంటిది 5, 10ల స్థానం 2, 100ల స్థానం 1. అంటే నేను స్థాన విలువ అయిందంటే 5. 1ల స్థానం ఉంటే 5 × 1 5. 10ల స్థానం కాబట్టి 2 × 10 20. 100ల స్థానం కాబట్టి 100 × 1 100. 101లో 0 స్థాన విలువ 0 అనేది ఎక్కడున్నా దాని స్థాన విలువ 0నే. లెస్ దెన్, గ్రేటర్ దెన్, ఈజ్ ఈక్వల్ టు. లెస్ దెన్ ఎప్పుడు వాడతారు అంటే ఇది ఒక ట్రిక్ లాగా. కుడివైపు పెద్దదిగా ఉంటే రైట్ హ్యాండ్తో పెద్దగా ఉంటే లెస్ దెన్, లెఫ్ట్ హ్యాండ్ అండ్ సంఖ్య పెద్దగా ఉంటే గ్రేటర్ దెన్.
రెండు ఈక్వల్గా ఉంటే, రెండు సేమ్ ఉంటే ఈక్వల్. నెక్స్ట్ కూడిక అంటే కలపడం. ఒక సంఖ్యను మరొక సంఖ్య కలపడం. తీసివేత అంటే ఒక దాని నుండి మరొక దానిని తీసివేయడం. ఎగ్జాంపుల్, సీత వద్ద 194 బుక్స్ ఉన్నాయి, రాము వద్ద 90 బుక్స్ ఉన్నాయి. ఎవరి దగ్గర ఎక్కువ బుక్స్ ఉన్నాయి మరియు ఎంత తక్కువ ఉన్నాయి తెలుసుకోవడానికి మైనస్ అనేది వాడతాం. ఏ వద్ద సపోజ్ ఎగ్జాంపుల్ ఎక్స్ బుక్స్ ఉన్నాయి అనుకో, ఏ వద్ద కన్నా 2 బుక్స్ ఎక్కువ అని అంటే ఏ వద్ద ఎక్స్ అనుకుంటే బి వద్ద ఎక్స్ని యాడ్ చేసి 2 యాడ్ చేయాలి. కన్నా అంటే దానికన్నా ఎక్కువ అన్నట్టు, ఏ కన్నా ఎక్కువ అంటే ఏ అనేది యాడ్ చేయాలి. ఎన్ని బుక్స్ ఎక్స్ ప్లస్ 2. గుణకారం అంటే ఒక సంఖ్యను మళ్ళీ కూడడం. ఇలా రాసుకోవచ్చు. 3 3 3 3 12. 3 అనేది 4 సార్లు కూడిస్తే 12 అవుతుంది. అదే సింపుల్గా చేయాలంటే గుణకారంలో 3 × 4. 3 అనేది ఎన్నిసార్లు వచ్చింది? 4 సార్లు వచ్చింది. కాబట్టి 3 × 4. ఇది మొత్తము 12 అనేది మొత్తము. ఇవి సమూహాలు అనుకుంటే ఎన్ని సమూహాలు ఉన్నాయి? 4 ఉన్నాయి. ఒక్కొక్క సమూహంలో ఎన్ని? 3. కాబట్టి ఒక్కొక్క సమూహంలో 3. ఎన్ని సమూహాలు ఉన్నాయి? 4. మొత్తం ఎంత? 12. ఇది ఏంటంటే తర్వాత లెక్కల్లో యూజ్ అవుతుంది అన్నట్టు ఇది అనేది. 1 కిలో టమాటా ధర 5 అంటే 5 కిలోలు అయితే ఇప్పుడు 5 సార్లు కూడతాం కదా, 25 అవుతుంది. ఈ కూడేదాన్ని మనం సింపుల్గా వేయాలంటే 5 × 5 అంటే గుణకారం ఇక్కడ యూజ్ అవుతుంది. 25. ఎక్కాలను బజానా ఆట ద్వారా ఆడతారు, నేర్చుకుంటారు. 2 రెట్లు అంటే ఇచ్చిన సంఖ్యను 2 సార్లు కూడడం మళ్ళీ 2తో గుణించడం. ఈ 2 అయినా ఒకటే. రెట్లు 2 రెట్లు అన్నా 2 సార్లు అన్నా ఒకటి. భాగాహారం ఒక సంఖ్యను మరలా తీసివేయడం అంటే సమాన భాగాలుగా పంచడం. భాగాహారం అంటే 12 లడ్డూలను 3 పళ్ళాల్లో సమానంగా పంచితే ఒక్కొక్క పళ్ళంలో ఎన్ని వస్తాయి అని అంటే భాగాహారం చేస్తాం. 3తోటి భాగాహారం చేస్తే 4 వస్తుంది. ఇది ఒక్కొక్క పళ్ళంలో లడ్డూల సంఖ్య అన్నట్టు. ఇది మొత్తం. ఇది కూడా భాగాహారము. ఒక్కో సమూహంలోని సంఖ్య సమూహాల సంఖ్య మొత్తం వస్తుంది. ఇది ఇంటూ. భాగాహారం ద్వారా కూడా సమూహాల సంఖ్య తెలుసుకోవచ్చు, ఒక్కో సమూహంలోని సంఖ్య తెలుసుకోవచ్చు. మొత్తంని సమూహాల సంఖ్యతో భాగాహారం చేస్తే ఒక్కో సమూహంలోని సంఖ్య వస్తుంది. మళ్ళీ మొత్తంని ఒక్కో సమూహంలోని సంఖ్యతోటి భాగాహారం చేస్తే సమూహాల సంఖ్య వస్తుంది. ఎగ్జాంపుల్, 12 4 × 3 గుణకారం. ఒక్క గుణకారానికి 2 భాగాహార వాక్యాలు ఉంటాయి. 2 భాగాహారాలు ఉంటాయి. నోట్. 4 4తోటి 12ని భాగిస్తాం కాబట్టి ఇది వస్తుంది. ఇది ఏంటంటే మధ్యలో 12 అనేది విభాజ్యము, ఈ 4 అనేది భాజకం, 3 భాగఫలం, లాస్ట్కి వచ్చింది శేషం. ఈ విభాజ్యం ఏంటిదనంటే విభాజకము భాగఫలాన్ని ఇంటూ వేసి శేషాన్ని కలిపితే విభాజ్యం వస్తుంది. శేషం అనేది విభాజం కంటే చిన్న సంఖ్యలో ఉంటుంది. చిన్న సంఖ్య వచ్చే వరకు చేయాలి అన్నట్టు. కొలతలు సెంటీమీటర్లో, అంగుళాలు లేదా ఇంచెస్తో కొలుస్తారు. బరువులను కేజీలలో, గ్రాములలో, ద్రవాలను లీటర్లో. 10 మిల్లీమీటర్కు 1 సెంటీమీటర్, 100 సెంటీమీటర్లకు 1 మీటరు, 1000 మీటర్లకు 1 కిలోమీటరు, 1000 గ్రాములకు 1 కిలోగ్రాము, 1000 మిల్లీలీటర్లకు 1 లీటరు. అంటే చిన్న నుంచి పెద్ద. మిల్లీమీటరు కన్నా పెద్ద సెంటీమీటరు, సెంటీమీటర్ కన్నా పెద్ద మీటరు, మీటర్ కన్నా పెద్ద కిలోమీటరు.
1 మిల్లీమీటర్ అంటే 1/10 సెంటీమీటర్లు. 1 సెంటీమీటర్ అంటే 1/100 మీటర్. 1 మీటర్ అంటే 1/1000 మీటర్. అంటే మీటర్ను సెంటీమీటర్లకు మార్చుకోవాలంటే ఇలా, సెంటీమీటర్ని మీటర్లకు మార్చుకోవాలంటే ఇలా. అదే మీటర్ని సెంటీమీటర్లకు మార్చాలంటే ఇంటూ 100 చేయాలి. సెంటీమీటర్ను మిల్లీమీటర్లకు మార్చుకోవాలంటే ఇంటూ 10. అంటే దీనిలో ఏమర్థమైందంటే చిన్న నుండి పెద్దగా మార్చుకోవాలంటే /10 చేయాలన్నట్టు. ఇది చిన్న సెంటీమీటర్ను మీటర్లకు మార్చుకోవాలంటే చిన్న నుండి పెద్ద కదా, /100 వేసుకోవాలి. ఇది ఏం రాసంటే చిన్న నుండి పెద్ద దానిలోకి మార్చాలంటే భాగాహారం చేయాలి, పెద్ద నుండి చిన్న దానిలోకి మార్చాలంటే ఇంటూ వేయాలి. అంటే మీటర్ని సెంటీమీటర్లకు మార్చాలంటే ఇంటూ 100 చేయాలి, సెంటీమీటర్లు మిల్లీమీటర్లు మార్చాలంటే ఇంటూ 10 చేయాలి. అంటే పెద్ద నుంచి చిన్నగా మార్చుకోవాలంటే ఇంటూ 100. వీటి మధ్యలోనే ఉంటుంది, వీటి మధ్యకి సంబంధం ఉంటుంది. సెంటీమీటర్లు మీటర్లకు మార్చుకోవాలంటే /100, మీటర్లు సెంటీమీటర్లకు మార్చుకోవాలంటే /10. ఇట్లా క్యాలెండర్ అంటే వారానికి 7 రోజులు, 31 రోజులు జనవరి, మార్చ్, మే, జూలై, ఆగస్టు, అక్టోబర్, డిసెంబర్. 30 రోజులు ఏప్రిల్, జూన్, సెప్టెంబర్, నవంబర్. మిగతా పార్ట్ కోసం నెక్స్ట్ వీడియోలో చూద్దాం. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఎవ్రీవన్.